తెలివైన వాళ్ళు, వాళ్ళ తెలివిని మంచి పనులకి ఉపయోగిస్తే, వాళ్ళు బాగుపడతారు. అలాగే మంచి పనులకి ఉపయోగిస్తే, సమాజానికి కూడా మంచి జరుగుతుంది. అలా కాకుంటే, తేలివైన వాళ్ళు వాళ్ళ తెలివితేటలను, చెడ్డ పనులకి ఉపయోగిస్తే, చాలా ప్రమాదం జరుగుతుంది. అదే విధంగా భర్త తేలివైన వాడు అయితే, భార్యను బాగా చూసుకుంటాడు. బాగా అభివృద్ధిలోకి కూడా రాగలడు. మంచి పేరు కూడా సంపాదించగలడు. అదే తెలివి సరిగ్గా లేని భర్త అయితే, మంచి భార్య బాగా చూసుకుంటుంది. అవకాశం కోసం, ఎదురు చూసే వాళ్ళు అయితే, తన స్వార్థం కోసం వాడుకుంటారు. తన స్వార్థం చూసుకునే భార్య, భర్తకున్న లోపలను అవకాశంగా మార్చుకుంటుంది. భర్తను తన ఆధీనంలో పెట్టుకుంటుంది. తను ఏం చెప్తే అదే చేస్తాడు. తన మాట వినేలా చేస్తుంది భార్య. తేలివైన భార్య, భర్తను తన కొంగుకు మూడేసుకుంటుంది. కొంతమంది భార్యలు, దేనిని అవకాశంగా చేసుకుని, భర్త కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. భర్త తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా, వాళ్ళను పట్టించుకోకుండా చేస్తుంది. అలాగే, భర్తకు సంబంధించిన ప్రతి విషయంలో, అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటోంది. ఆడపడుచులను అస్సలు ఆదరించదు, పలకరించదు కూడా. అందరు భార్యలు ఇలాగే ఉండరు, కాని కొందరు మాత్రమే ఇలాగే ఉంటారు. ఇలాంటి వారితో, రోజు కలిసి ఉండాలంటే చాలా కష్టం.
పిల్లలు నుండి వాళ్ళ తల్లిదండ్రులను దూరం చేయటం మహాపాపం. అలాగే పుట్టినప్పటి నుండి కలిసి పెరిగిన తోబుట్టువులను వేరు చేయాలనుకోవడం కూడా సరైందీ కాదు. అలాగే ఒకరి మీద పెత్తనం చెయ్యాలని కోరుకోకూడదు. పెత్తనం చేయలని అనుకున్నప్పుడే అన్నీ సమస్యలు వస్తాయి. అందరితో కలిసిమెలిసి ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. అలా కాకుండా నేనే అనే భావం ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఇంకొకరితో కలవలేరు. నేనే అనే భావం మనిషిని అందరికి దూరం చేస్తుంది. మనం అనే భావన అందరినీ నీ దగ్గరికి చేరుతుంది.